ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక చెవెలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగర్ లో 75 కోట్ల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. చిలుకూరు ఆలయం వద్ద 2.44 కోట్ల రూపాయలతో ఆర్పిరేషన్ టాయిలెట్స్ అలాగే వసతి గృహాలు ప్రారంభించారు. ఇంతకుముందు మున్సిపాలిటీలో పన్నులు వసూలు చేసి అని ఉండేదని, కానీ మన ముఖ్యమంత్రి ఒక్కొక్క మున్సిపాలిటీకి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించినట్టు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల ఘట్టం ముగిసింది, ఏది ఏమున్నా గ్రామాల అభివృద్ధికి తోడ్పడతామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అంతా కూర్చొని ఆలోచించి సన్న బియ్యం 50 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు. ఏ రాష్ట్రంలో ఎవరు లేదు. ఎక్కడ కూడా 5 లక్షలు పేదవారికి ఇల్లు కట్టించే కార్యక్రమం లేదు. 12 ఏళ్ల కిందకి ఒక ఇల్లు కట్టలేదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇదే చెవెళ్లలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించి ఊరికి 400 ఇల్లు ఇచ్చినాం. పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. ఇవాళ కూడా మేము పార్టీలకు అతీతంగా ఇస్తున్నాం 5 లక్షల ఇల్లు. 5 లక్షలంటే మామూలు విషయం కాదు. మహాలక్ష్మి, ఇంకా ఉచిత కరెంటు, ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. కాకపోతే పాత అప్పులకు వడ్డీలు కట్టడం, అసలు కట్టడమే 13,000 కోట్ల రూపాయలు. అందుకనే మా అభివృద్ధి అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. మేము ఒక్కొక్క ఇప్పుడే లైన్లో సెట్ అవుతున్నాం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.